హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో పలావ్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. పలావ్ బగారా రైస్ అలా. సో ముందుగా నేను అంటే ఈ రెసిపీ ఏంటి, ఈ రైస్ వచ్చేసి మనం కుక్కర్లో ఎలా చేస్తున్నాం యాజ్ పర్ బ్యాచిలర్స్. అంటే నేను బ్యాచిలర్ ఉన్నప్పటి నుంచి నాకు చేసుకోవడం అలవాటు కాబట్టి ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు వినమ్రతతో నేర్పిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హ్యాబిలిక్ బ్లాగ్. సో కావాల్సిన పదార్థములు, వంట చేసే ముందుగా కావాల్సింది మన చేతులు శుభ్రంగా కడుక్కోవడం. నేను డెటాల్తో చాలా శుభ్రంగా కడుక్కున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండ్ ఒక మీడియం సైజ్ టమాటో అండ్ చిన్న ఇంగ్రీడియంట్స్ యాలకులు, లవంగాలు అండ్ పువ్వు, జాజికాయ, జాపత్రి అండ్ ఇది ఒక పువ్వు ఉంటుంది కదా, అదంతా నలిపేసానంటే మొత్తం కలిసిపోతుంది. ఇవి ఒక 2 అండ్ బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క అంటారు కదా, అదొక చిన్నగా 3 గుంటలు వేస్తాను అలా అంతే. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం కర్రీ. ముందుగా ఉల్లిపాయలు వేస్తున్నాను, అంటే ఉల్లిపాయలు పొడిగా కట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోద్ది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంత సింపుల్ దానికి మనం రెస్టారెంట్కి వెళ్తాం అనిపిస్తుంది. మన ఇంట్లో తిని చెడిపోయినా చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఏదైనా ఫుడ్ టేస్ట్ చేసి ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని వెళ్ళి అది బిస్కెట్ అయితే మాత్రం దానంత దరిద్రం ఉంటుంది. సో అందుకోసం నేను అందరూ ఇలా కాకున్నప్పుడు మనం వినమ్రతతో కట్ చేసుకున్న ఈ యొక్క టమాటాను దీంట్లో పెడతాం. నేను మంచిగా కడిగి పొడుగ్గా వస్తానండి, మీరు కూడా పొడుగ్గా కండి. నేను ఒక 3 గ్లాసెస్, అంటే నేను మా వైఫ్ ఉంటాను కాబట్టి ఇద్దరు చెప్తుంది కాబట్టి 3 గ్లాసెస్ పోస్తాను. అంటే 2 నేను తిన్నా, ఒకటి ఆమె ఉంటుంది, 2.5 నేను తిన్నా, ఒకటి ఆమె ఉంటుంది. ఇలా వేసుకోండి. మీరు ఒక్కసారి ట్రై చేసారంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చి నాకు కామెంట్ కూడా పెడతారు, బ్రదర్ చాలా అంటే చాలా బాగుంది బ్రదర్, ఇంత సింపుల్గా చేసుకోవడం. సో ఇప్పుడు ఇది వేడివేడిగా ఉంది కాబట్టి దీంట్లో మన యొక్క సామాగ్రిని వేసేసుకుందాం. ఇంత కడిగి పెట్టింది, డోంట్ వరీ. కొంచెం కదా, ఇంకా 99% ఓకే ప్రాబ్లం ఉంది, అంటే నీట్. సో దీంట్లో కొంచెం కొత్తిమీర ఉంది, పుదీనా ఉంది అండ్ కరివేపాకు ఉంది. ఈ 3 మిక్స్ చేసి చాలా కడిగి వేయాలన్నమాట. అంటే సరే మళ్ళీ కడిగి దీంట్లో వేసాను. సో అండ్ కరివేపాకు వచ్చేసి 3 రెమ్మలు అంటే అదే 3 ఉంటాయి కదా అది అలా. అండ్ కొత్తిమీర వచ్చేసి ఒక 5 రూపీస్ అండ్ పుదీనా వచ్చేసి ఒక 5 రూపీస్. ఇప్పుడు మనం దీన్ని జంటిల్గా మిక్స్ చేసుకోవాలి. చాలా వినమ్రతతో కలుపుతున్నాను చూడండి. మనం వినమ్రతతో ఇవన్నీ వేసాక చొక్కాలకు అండ్ ప్యాంట్లకు అలా దూడ్చుకోకండి, ఇలా క్లాత్ పెట్టుకోండి, జంటిల్గా దాన్ని దూడ్చుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వస్తిక్ వరి అల్లం. మా అమ్మ ఉంటే చాలా బాగా న్యాచురల్గా చేసేది అల్లం. సో మనకు అంత టాలెంట్ లేదు కాబట్టి అల్లం ఒక సగం దీంతో సగం వేసారు. అండ్ జంటిల్గా నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అంటుంది, అది ధనియాల పొడి తీసుకుని మేము కర్ణాటకలో కొన్నాము. అండ్ మసాలాలు కూడా అన్ని కర్ణాటకలో తయారైనవి. నేను లాస్ట్ టైం 10 days పెట్టినప్పుడు ఫ్రీడంలో తీసుకున్నాను. ఊటీలో తీసుకున్నాం అనుకుంటా, ఊటీ. సో ఇలా జంటిల్గా మిక్స్ చేసుకున్నాం కదా. సో వినమ్రతతో ఒక 5 చిల్లీ
చిన్న తెలంగాణ స్టైల్లో ఉండేది కూడా గుమాయిస్తుంది వాసన. సో ఇప్పుడు ఒక బాటిల్ తీసుకొని ఈ రూపాయల్లో కొంచెం వాటర్ పట్టుకోండి. నాకు కొన్ని జంటిగా కొన్ని పోయింది. ఇప్పుడు మిక్స్ చేయండి. ఇవన్నీ చాలా అంటే చాలా బాగా జంటిగా మిక్స్ అవుతాం. కొంచెం లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుంది. కొంచెం అంటే కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే మనం చికెన్ కర్రీలో ఇంకా అంతే కలిపి చాలా అంటే చాలా బాగుంటుంది సార్ టేస్ట్. సో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాం. సో ఇప్పుడు అంతా చాలా అంటే చాలా బాగా కలిసింది కాబట్టి ముందుగా మనం నీళ్ళు పోసుకుందాం. నేను ఈ గ్లాస్తో 2 పెట్టి 3 పెట్టా. సో 3 అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ పోసుకోవాలి. సో ఇలా స్టార్ట్ ముందుగా పట్టుపెట్టిన ఫిల్టర్లో పట్టుపెట్టిన వాటర్ 1 2 3 అంటే 2. సో ఇప్పుడు ఇంకో దానికి పెట్టాలి కాబట్టి ఇంకో గ్లాస్ ఇంకో బాటిల్ కూడా పట్టుపెట్టాను. ఎక్కువ నీళ్ళు ఎక్కువ వస్తే అన్నం అంటే బగారా రైస్ పూల్ కాదు, కొత్తగా అవుతుంది. సో యాజ్ పర్ కొత్తగా తీసుకోండి. 1 1.5 పోసుకోండి. సో ఇప్పుడు జెంటిల్గా దానికి చక్కని తరబంతం చేసుకోబోతుంది. సో అది దానంతకు అదే అవుతుంది. ఇప్పుడు బగారా అంటే నీళ్ళు మసినప్పుడు మనం రైస్ వేయాలి. ఇక ఒకసారి చెక్ చేసుకుందాం. వావ్, సక్సెస్ఫుల్లీ నీళ్ళు చాలా బాగా మరలుతున్నాయి. సో మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ 3 గ్లాసెస్ పెట్టా. చెప్పాను కదా 2 నాకు, ఇది బిర్యానీ రైస్ అండి. 2 నాకు, 1 నా వైఫ్కి కనుక్కోయిన రైస్. ఇక మళ్ళీ గడుపుకున్నాను నేను. కాకపోతే డెటాల్తో గడుపుకున్నాను, మీకు చూపించేది డెటాల్ కదా. సక్సెస్ఫుల్గా రైస్ మొత్తం నీళ్ళు ఆల్రెడీ కరెక్ట్గా వస్తుంది కాబట్టి నీళ్ళు ఎక్సెస్ వాటర్ మొత్తం ఇంకా గరం మసాలా అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ న్యాచురల్ ఫ్లేవర్స్. మనమే ధనియాల పొడి వేసాను, ప్లస్ కొంచెం అల్లం యాడ్ చేసాను. సో రిమైనింగ్ అన్నీ ఎలాగో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే ఏవి వేయాల్సిన అవసరం లేదు. ఇవి ఒకసారి తిని చూడండి, మీకు తెలుస్తుంది. సో రైస్ వేసాను, మళ్ళీ క్యాప్ పెట్టాం. చక్కని తరబంతం చేసుకోబోతుంది. రైస్ అవుతుంది. వెయిట్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్. చాలా అంటే చాలా బాగా రెడీ అవుతుంది మన రైస్. చూడండి, న్యాచురల్ ఫ్లేవర్స్, కరివేపాకు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా. బిర్యానీ తింటే మనకు వచ్చి ఇలా మస్టర్డ్ కన్నా డాబాలకి అది ఎక్కువ ఉంటుంది. చాలా మంది తెలియదు. నువ్వు వేరే దీంట్లో అయినా కరివేపాకు తీసి పడేసావు, కానీ బగార్లో తీసి పడేసావు, తీయవు. పెద్ద అంటే నేను మొత్తం అది ఫ్లేవర్, కొత్తిమీర, పుదీనా అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కలిసేటట్లు కలిపాను. మరీ ఎక్కువ కలిపితే రైస్ విరిగిపోతుంది. ఎందుకంటే ఇది యోనీ రైస్. సో ఇలా మధ్యలో ఒకసారి టెస్ట్ చూసుకుంటే మనం వేసిన ఏవైతే ఉన్నాయో న్యాచురల్ ఫ్లేవర్స్, కొత్తిమీర, పుదీనా, టమాటో అన్నీ ఇంకొచ్చి ఉంటాయి. సో మనం ఒక్కసారి వాటిని
కలకలుగా కలుపుకో ఎలాగంటే అందరినీ చెప్పకపోయి దట్స్ ఇట్ ఫ్రమ్ ఎస్ ఫ్రెండ్స్ ఫైనల్ వెరిఫికేషన్. వావ్ చూసారా రైస్ ఎంత పూర్తిలైందో చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని చికెన్ కర్రీలో తింటూ ఉంటుంది. రైస్ అయిపోయింది. దిస్ ఈస్ ద బ్యాచులర్ రైస్. ఎక్కువ టైం పట్టదు, జస్ట్ కుక్కర్ రైస్ పెట్టడానికి ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుంది. నార్మల్ రైస్ పెట్టిన కాబట్టి కొంచెం నువ్వు బగారా తీసుకోవాలని కూడా కొంచెం ప్రిపేర్ అవ్వాలంటే. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఇది బగారా రైస్. ఈ వీడియో తింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే బాగుంది మామ అని పెట్టు, నచ్చకపోయినా బాగా చెయ్యి మామ అని పెట్టు.